హాయ్ అండి. ఈరోజు రాగులతో రాగి జావ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని రాగులను తీసుకుంటున్నానండి. రాగులను తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. బయట పౌడర్ తీసుకునే దానికంటే ఇంట్లోనే మనం రాగులను తీసుకొని ఇంట్లోనే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి రాగి జావ. హెల్త్‌కి చాలా మంచిది. ఇంక మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్‌ని మనం డైరెక్ట్‌గానే యూజ్ చేసేయొచ్చండి. ఏం జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని మనకి ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్‌లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి. వాటర్‌ని ఎక్కువగా బాయిల్ చేయొద్దండి. కొంచెం మరిగిన వెంటనే ఈ రాగి జావ అనేది వేసుకోవాలండి. ఎక్కువ బాయిల్డ్ అయితే గనుక ఈ రాగి జావ అనేది ఉండలు ఉండలు కడతదండి. ఇంకా పోసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి రాగి జావని. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. హెల్త్‌కి చాలా మంచిదండి. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు రాగి జావ అనేది. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ వీడియో. షుగర్ పేషెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రాగి జావని మనం పెరుగులో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రాగులతో మనం ఇంట్లోనే రాగులను తీసుకొచ్చి పౌడర్ చేసుకొని చేసుకుంటే చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బయట పౌడర్స్ అంటే ఏమేమో కలుపుతుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.